హలో హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే ఉసిరికాయలు అయితే కోస్తున్నాము. నేను, ప్రశాంత్ అలాగే హనీగాడు మేము ముగ్గురం అయితే కలిసి ఉసిరికాయలు అయితే కోయాలని అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ వీళ్ళైతే ఎక్కి కోసేశారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. అదే కదా డౌట్ వచ్చింది. ఇంతసేపు దాని నుంచి వాడు బ్యాగ్ దొక్కలన్నోడి కొన్ని ఏందబ్బా ఆయన కింద లేవేని చూస్తాను నేను. ఈ కాయలు బాగున్నాయిరా. ఏందిరా అన్ని కూర్చుందా? ఏది చూపి. ఒరే 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 ఏందిరా ఒరేని అటే అన్ని ఎందుకు కోసినారా నాయన? అందుకని అన్ని కోసిరా. ఊరగాయలు దొల్లాడచ్చా పడతాయా? పడితే ఇబ్బందులు, వేస్ట్ కాకూడదు కోసినాక. ఇదే కదా ఇద్దరు గమ్మ ఉండేసరికి డౌట్ వచ్చింది. నిండా నీళ్ళుండయా దూకుతారా? కాయలు బాగుండాయి రీ, చాలా బాగుండాయి. ఈసారి వానలు పడిందానేమో ఊరినాయి. ఇప్పుడు దిగేది దిగురా అటు దిగడు. సరే ఆఫ్ చేస్తా. ఈ ఊరగాయకి కావలసిన ఆవాలు అలాగే నూనె ఇలాంటివన్నీ నేను ముందే తెచ్చి అయితే పెట్టాను. ఇందుకోసం మేమైతే వేరుశనక్కాయ నూనె అయితే వాడుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటినైతే ఉసిరికాయలను నీట్గా కడిగి సపరేట్ చేసి వాటిని అయితే ఈ నూనెలో అయితే వేడి చేస్తుంది మా అమ్మ. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మేము ఇందులో 2 రకాల ఊరగాయలు అయితే పెడుతున్నాము. ఒకటి వచ్చేసి విత్తనం లేకుండా, ఇంకోటి వచ్చేసి విత్తనంతో. ఇక్కడ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నేను చాలా రోజులు అయితే అయింది లాంగ్ వీడియోస్ అయితే పెట్టి. ఇక్కడ నుంచి అయితే అప్డేట్లో అయితే ఉంటాను. చాలా వీడియోస్ పెండింగ్లో అయితే ఉన్నాయి. అందుకే మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా చాలా వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాయి. ఇక్కడ మా మిన్ని చూడండి ఏం చేస్తుందా, ఎంతవరకు వచ్చింది ఏంటని మళ్ళీ వెళ్ళి చూస్తే ఇక్కడ కొన్ని అయితే ఇంకా వేడవుతూనే ఉన్నాయి. ఇవి బాగా అయ్యాయని ఎట్లా తెలుస్తుందంటే ఈ విధంగా అయితే నురుగు వస్తుందంట. ఈ నురుగు కూడా వేరుశనక్కాయ నూనె వల్ల మాత్రమే వస్తుందంట, మా అమ్మ చెప్పింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మెంతి పౌడరు, ఆవాలు, చింతపండు అయితే పక్కన పడుతుంది. ఇవన్నీ మేము తెచ్చి మా చేతులుగా మేమే మిక్సీ కొట్టి ఈ విధంగా అయితే చేస్తాము. ఏ ఊరగాయ పెట్టాలన్నా రెడీమేడ్గా అయితే వాడటం జరగదు. అది కారం కానీ ఇంకేదైనా కానీ. కారం అంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది. మేము ఇంతకు ముందే ఒక మూట మిరపకాయలు అయితే కొన్నాము. వాటికి సంబంధించి వాటిని మిక్సీ పట్టించి వాటిని అయితే వాడతాం. చింతపండు మాత్రం ఈసారి కొనాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు కోతుల వల్ల చింతకాయలు అయితే మిగలలేదు. ఇలా ఉన్న ఉసిరికాయల్ని ఈ విధంగా అయితే నూనెలో వేడి చేశాక, అదే బాగా వేగినాక ఈ విధంగా అయితే పక్కకు తీసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. చింతపండు అయితే మిక్సీ పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇందులో పీసులు అలాగే చింతపిచ్చలు అయితే ఉంటాయి. వాటిని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మెయిన్. ఇప్పుడు చేసేది వచ్చేసి విత్తనం లేకుండా ముందుగా అయితే ఈ ఉసిరికాయలకి చిన్న ఘాట్లు అయితే పెట్టారు, కాకపోతే అవి రావడం లేదు. మా మినీ టేస్ట్ చేసి చూస్తుంది. ఇక్కడ చింతపండు అయితే పక్కకు తీసుకుని చూడండి, ఎందుకంటే ఈ విధంగా పట్టడం వల్ల పైన ఏమైనా మిగిలిపోయిన తొక్క ఇలాంటివి అనేది పైనే ఉండిపోయి కిందికి అయితే వెళ్ళిపోతుంది అసలైనది. ప్రిపరేషన్ లో నా హస్తం కూడా అయితే ఉంది. ఎందుకంటే ఈ కాయలు వీళ్ళు ఘాట్లు పెట్టారు కానీ లోపల నుంచి విత్తనాలు అయితే అంత ఈజీగా రాలేదు. ఎందుకంటే వీళ్ళు లోపలికి అయితే కోయలేదన్నమాట. వాటన్నిటి తీసేసరికి కొంచెం లేట్ అయితే అయింది. ఇక్కడ ఉప్పు, చింతపండు, ఆవాలు, మెంతి పౌడర్ అయితే వేసి కలబెడుతుంది చూడండి మా అమ్మ. మా అమ్మ ఊరగాయ చేయడంలో ఎక్స్పర్ట్, ఏ ఊరగాయ అయినా పెట్టేస్తుంది. అందుకే ఈసారి ఊరగాయ 2 రకాలు అయితే పెట్టేసింది. ఇక్కడతో ఆగిపోదు, మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేస్తుంది.
దొరకాలే కానీ దేన్నైనా ఊరగాయ పెట్టేయగలదు. ఈ కారం పొడి మాత్రం మేము ఓన్గా తయారు చేసుకున్నదే. దాదాపు అంతా ఓన్, ఒక చింతపండు తప్ప. ఎందుకంటే చింతకాయలు లేవు, ఇందాకే చెప్పాను. వీటన్నిటిని అయితే కలిపి ఇంకా సలైనది అయితే ఇందులో కలుపుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూసి ఇందులోకి అయితే వేస్తుంది. మేము ఏదైనా కానీ ఊరగాయ బయట నుంచి కొనడం అనేది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మా అమ్మ ఓన్గా ప్రిపరేషన్ అయితే చేస్తుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెట్టి పెడుతుంది, మిగతాదైతే దాచిపెడుతుంది. వీటన్నిటిని కలుపుతా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మొత్తం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇందుకోసం అయితే మేము సాల్ట్ అయితే యూజ్ చేసాము. ఎందుకంటే కళ్ళు కరిగేసరికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పెట్టింది ఏంటంటే నెక్స్ట్ డేకే వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి నూనెలో వేడి చేసినాయి కదా, అది వేయించడం, దానివల్ల అయితే నెక్స్ట్ డేకి అయితే వాడుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రిపరేషన్. సేమ్ ఇంకొక టైప్ ఊరగాయ కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే అందులో విత్తనం తీసేది అయితే ఉండదు. రెడీ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఊరగాయ. ఇలాంటి ఊరగాయలు పెట్టాలంటే మా వాళ్ళల్లో మా అమ్మ తర్వాత ఎవరైనా అందరూ మా అమ్మతో అయితే ఊరగాయ పెట్టించుకుంటారు, అంత బాగా అయితే పెడుతుంది. ఇంకో రకం ఊరగాయ కోసం అయితే ఇప్పుడు ఈ కాయలను కూడా నూనెలో అయితే వేయించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఉసిరికాయలన్నీ నీరంతా పోయి ఈ విధంగా అయితే తయారవుతాయి. ఇక్కడ అన్ని ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసి అందులో వేస్తున్నాం కాబట్టి పక్క పక్కన అయితే పెట్టుకున్నాము, సింక్ దగ్గరగా. ఈ విధంగా నురుగు వస్తుంది వేరుశనగ నూనె కాబట్టి. ఇదే అన్నమాట. ఇది కాయతో కలిపి, అంటే విత్తనం అలాగే ఉంటుంది లోపల. ఇది వచ్చేసి విత్తనం లేకుండా, 2 రకాలైతే ఒకేసారి పెట్టేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటా. బై.